హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీల. పార్ట్ 2 వీడియో కంటిన్యూషన్. ఈ పార్ట్ 3 వీడియో ఇంటర్మీడియట్ జువాలజీ 8th యూనిట్ జీవావరణం పర్యావరణం అనే యూనిట్ నుంచి పార్ట్ 3 జీవుల స్థాయి జీవావరణ శాస్త్రము, శరీర ధర్మ జీవావరణ శాస్త్రము ఫిజియోలాజికల్ ఈకాలజీగా పరిగణించబడుతుంది. వివిధ జీవులు వాటి పరిసరాలలో బతకడానికి, ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి ఏ విధంగా అనుకూలనాలను సంతరించుకుంటాయో శరీర ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. సూర్యుని చుట్టూ జరిగే భ్రమణం మరియు దాని అక్షం వాలడం వలన వాతావరణంలో కాంతి, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, రేయింబవళ్ళు, ఋతువులు ఏర్పడతాయి. వీటి ప్రభావం వలన ఎడారులు, వర్షాధార అడవులు, టండ్రాలు అనే జీవమండలాలు ఏర్పడ్డాయి. జీవుల స్థాయి జీవావరణ శాస్త్రము శరీర ధర్మ జీవావరణ శాస్త్రంగా పరిగణించబడుతుంది. అంటే జీవావరణ శాస్త్రం అనేది శరీర ధర్మ జీవావరణ శాస్త్రంగా ఫిజియోలాజికల్ ఎకాలజీగా పరిగణించబడుతుంది. వివిధ జీవులు వాటి పరిసరాలలో బతకడానికి, ప్రత్యుత్పత్తిని జరుపుకోవడానికి ఏ విధంగా అనుకూలనాలను సంతరించుకుంటాయో ఈ శరీర ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. సూర్యుని చుట్టూ జరిగే భ్రమణం మరియు దాని అక్షం వాలి ఉండడం వలన వాతావరణంలో కాంతి, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, రేయింబవళ్ళు, ఋతువులు ఏర్పడతాయి. వీటి ప్రభావం వల్ల ఎడారులు, వర్షాధార అడవులు, టండ్రాలు అనే జీవమండలాలు ఏర్పడ్డాయి. ఇవేంటి జీవమండలాలు? ఎడారులు, వర్షాధార అడవులు, టండ్రాలు అనేవి జీవమండలాలు అన్నమాట. నెక్స్ట్, ప్రతి జీవమండలంలోని ప్రాంతీయ, స్థానిక వైవిధ్యాల ఫలితంగా వివిధ రకాల ఆవాసాలు ఏర్పడ్డాయి. ప్రతి జీవమండలంలోని అంటే ఎడారి కానీ, వర్షాధార అడవులు, టండ్రాలు ఇవి అన్నీ జీవమండలం అనుకున్నాం కదా. ఈ జీవమండలంలో ప్రాంతీయ, స్థానిక వైవిధ్యాలు ఉన్నాయి. ప్రాంతీయంగా కానీ స్థానికంగా కానీ వైవిధ్యాలు ఉండడం వల్ల వివిధ రకాలైన ఆవాసాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ జీవమండలాల్లో ఆవాసాలు ఏర్పడ్డాయి. భూగోళంపై జీవము కొన్ని ఆవాసాలకే పరిమితం కాకుండా తీవ్రంగాను కఠోరంగాను ఉండే ఆవాసాలైన వేడి ఎడారులు, భారీ వర్షపాత అరణ్యాలు, లోతైన సాగర కందకాలు, వేగంగా ప్రవహించే నదీ ప్రవాహాలు, ధ్రువ ప్రాంతాలు, ఎత్తైన పర్వత శిఖరాలు, వేడి నీటి ఊటలు, దుర్వాసన గల కంపోస్ట్ గోతులు మొదలైన ప్రదేశాలలో కూడా విస్తరించి ఉంది. మన పేగు కూడా వందలాది సూక్ష్మజీవుల విశిష్ట ఆవాసంగా పేర్కొనబడింది. ప్రతి జీవమండలంలోని ప్రాంతీయ, స్థానిక వైవిధ్యాల ఫలితంగా వివిధ రకాలైన ఆవాసాలు అనేవి ఏర్పడ్డాయి. భూగోళంపై జీవము కొన్ని ఆవాసాలకే పరిమితం కాకుండా తీవ్రంగాను కఠోరంగాను ఉండే ఆవాసాలైన వేడి ఎడారులు, భారీ వర్షపాత అరణ్యాలు, లోతైన సాగర కందకాలు, వేగంగా ప్రవహించే నదీ ప్రవాహాలు, ధ్రువ ప్రాంతాలు, ఎత్తైన పర్వత శిఖరాలు, వేడి నీటి ఊటలు, దుర్వాసన గల కంపోస్టు గోతులు మొదలైన ప్రదేశాల్లో కూడా విస్తరించి ఉంది జీవం అనేది. మన పేగు కూడా వందలాది సూక్ష్మజీవులకు విశిష్ట ఆవాసం ఉంది. మన పేగు కూడా ఒక ఆవాసం అన్నమాట. ఏ కారకాల వల్ల వివిధ ఆవాసాల్లో భౌతిక, రసాయనిక వైవిధ్యాలు ఏర్పడ్డాయి? ఏ కారకాల వలన ఏర్పడ్డాయి? ఉష్ణోగ్రత, నీరు, కాంతి, నేల అత్యంత ముఖ్య కారకాలు. కానీ భౌతిక, రసాయనిక, నిర్జీవ అంశాలతో మాత్రమే జీవుల ఆవాసాలను సంపూర్ణంగా వర్ణించలేం. వీటితో పాటు జీవకారకాలైన వ్యాధికారక జీవులు, పరాన్న జీవులు, పరభక్షకాలు, పోటీతత్వ జీవులు మొదలైనవి నిరంతరం జీవులతో అంతర్చర్యలు జరుపుతూ ఉంటాయి. ప్రకృతి వర్ణం ద్వారా జీవులు మనుగడ, ప్రత్యుత్పత్తి కోసం కాలక్రమేణా అనుకూలనాలను సంతరించుకొని వైవిధ్యాలను పొందుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత, నీరు, కాంతి, నేల అవేంటి? నిర్జీవ కారకాలు అవి. కానీ వాటితోటే వర్ణించలేం. వాటితోటే జీవుల యొక్క ఆవాసాన్ని సంపూర్ణంగా వర్ణించలేం నిర్జీవ కారకాలతోటే. జీవకారకాలైన వ్యాధికారక జీవులు, పరాన్న జీవులు, పరభక్షకాలు, పోటీతత్వ జీవులు మొదలైనవి నిరంతరం జీవులతో అంతర్చర్యలు జరుపుతూ ఉంటాయి. ప్రకృతి వర్ణం ద్వారా జీవుల మనుగడ, ప్రత్యుత్పత్తి కోసం కాలక్రమేణా అనుకూలనాలను సంతరించుకొని వైవిధ్యాలను పొందుతాయి. ప్రకృతి వర్ణం దేని ద్వారా? ప్రకృతి వర్ణం ద్వారా జీవులు మనుగడ, ప్రత్యుత్పత్తి కోసం కాలక్రమేణా అనుకూలనాలను సంతరించుకొని వైవిధ్యాలు పొందుతాయి ప్రకృతి వర్ణం ద్వారా. నెక్స్ట్,
వ్యవస్థీకరణ స్థాయిలు, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. జీవావరణ శాస్త్రం ప్రధానంగా 4 జీవ వ్యవస్థీకరణ అంశాలను వివరిస్తుంది. జీవావరణ శాస్త్రం ప్రధానంగా 4 జీవ వ్యవస్థీకరణ అంశాలని వివరిస్తుంది. అవి జీవులు, జనాభా, సమాజాలు, జీవమండలాలు. జీవులు, జనాభా, సమాజాలు, జీవమండలాలు. ఈ పాఠ్యాంశాలలో జీవులు, జనాభా స్థాయిలలో జీవావరణ శాస్త్రం వివరించబడింది. జీవులు, జనాభాలు, సమాజాలు, జీవమండలాలు ఈ 4 స్థాయిల్లోనూ ఉంటాయన్నమాట. ఈ పాఠ్యాంశంలో ఏంటి, జీవులు, జనాభా స్థాయిలో జీవావరణ శాస్త్రం వివరించబడింది ఇక్కడ. నెక్స్ట్ జీవావరణ క్రమస్థాయి. క్రమస్థాయి అంటే శ్రేణి స్థాయిలలో క్రమంగా అమర్చడం. క్రమస్థాయి, జీవావరణ క్రమస్థాయి. అసలు ఈ క్రమస్థాయి అంటే ఏంటి? ఈ క్రమస్థాయి అంటే శ్రేణి స్థాయిలలో క్రమంగా అమర్చడం. జీవావరణ వ్యవస్థీకరణలో కణం నుంచి ఈకోస్పియర్ వరకు 11 స్థాయిలు ఉన్నాయి. ఇక్కడ జీవావరణ వ్యవస్థీకరణలో, ఇక్కడ మనం వ్యవస్థీకరణలు అనుకుంటున్నాం కదా పైన. ఈ జీవావరణ వ్యవస్థీకరణలో మనకి కణం నుంచి ఎకోస్పియర్ వరకు ఎన్ని స్థాయిలు ఉన్నాయి? 11 స్థాయిలు ఉన్నాయి. కణము, కణజాలము, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, సమాజము, జీవావరణ వ్యవస్థ, భూతల ప్రకృతి, జీవమండలాలు, ఎకోస్పియర్. ఇవన్నీ జీవావరణ క్రమస్థాయిలు అన్నమాట. ఇక్కడ మనం పటంలో చూడవచ్చు మనం వ్యవస్థీకరణ స్థాయిలను. జీవులు, జనాభా, జీవావరణం, జీవ సమాజం, జీవావరణ వ్యవస్థ, భూతలం, ఉపమండలం, జీవమండలం, జీవగోళం. ఇలాగా 11 స్థాయిల్లో ఉంది. జీవులు, జనాభా, సమాజం, జీవావరణ వ్యవస్థ, భూతలం, జీవమండలం, ఎకోస్పియర్, జీవగోళం. ఇలాగా 11 స్థాయిల్లో ఉందన్నమాట. శ్రేణి స్థాయిల్లో ఉంది క్రమస్థాయి అంటే. ఫస్ట్ ఏంటి, మనం జనాభా. నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు. ఉదాహరణ, సరస్సులో నిర్దిష్ట కాలంలో నివసించే కట్ల చేపల సముదాయాన్ని ఆ జాతి జనాభా అంటారు. అదేవిధంగా 2012 సంవత్సరంలో భారతదేశంలో నివసించే ప్రజలు భారత జనాభాగా చెప్పబడింది. జనన రేటు, మరణ రేటు, జనాభా సాంద్రత లాంటి కారకాల వలన జనాభా నియంత్రించబడుతుంది. జనాభా పాపులేషన్ అనేది నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్టమైన ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు. నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్టమైన ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు. ఉదాహరణకి సరస్సులో నిర్దిష్ట కాలంలో నివసించే కట్ల చేపల సముదాయాన్ని ఆ జాతి జనాభా అంటారు. సరస్సు అంటే నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్టమైన ఆవాసం. ఇక్కడ నిర్దిష్టమైన ఆవాసం ఏంటి? సరస్సు. నిర్దిష్టమైన కాలం అన్నాడు. ఆ నిర్దిష్టమైన కాలం ఏంటి చెప్పలేదు, కానీ సరస్సులో నిర్దిష్ట కాలంలో నివసించే కట్ల చేపల సముదాయాన్ని మనం ఆ జాతి జనాభా అంటాం. అదేవిధంగా 2012 సంవత్సరంలో భారతదేశంలో నివసించే ప్రజలు భారత జనాభాగా, అంటే నిర్దిష్టమైన కాలం ఎంత ఇక్కడ మనకి జనాభా గురించి చెప్పినప్పుడు 2012 సంవత్సరంలో భారతదేశంలో నివసించే ప్రజలు భారత జనాభాగా చెప్పబడింది. నెక్స్ట్ జనన రేటు, నేషనాలిటీ, మరణ రేటు, నాటాలిటీ, మోర్టాలిటీ, జనాభా సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ లాంటి కారకాల వల్ల జనాభా నియంత్రించబడుతుంది. జనన రేటు, మరణ రేటు, జనాభా సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ లాంటి కారకాల వల్ల జనాభా నియంత్రించబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సమాజం, కమ్యూనిటీ, జనాభా గురించి డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ సమాజం. ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక, పరపోషక జీవజాతుల సమూహమే జీవ సమాజం. వీటిలో ఒకటి లేదా కొన్ని జాతులు సంఖ్యాపరంగా కానీ పరిమాణపరంగా కానీ ఆధిపత్యం వహిస్తాయి. సాధారణంగా ఆధిపత్యాన్ని బట్టి ఆ జనాభాకు పేరు ఇవ్వబడుతుంది. ఉదాహరణకు హిమగిరి ప్రాంతం సముద్ర మట్టాన్ని నుంచి 5000 నుంచి 8000 అడుగుల ఎత్తులో దేవదారు వృక్షాలు ఎక్కువగా ప్రబలి ఉండడం వలన వీటిని దేవదారు వృక్షజాతి సమాజంగా గుర్తించారు. ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక, పరపోషక జీవజాతుల సమూహమే జీవ సమాజం.
ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవజాతుల సమూహమే జీవ సమాజం. వీటిలో ఒకటి లేదా కొన్ని జాతులు సంఖ్యాపరంగా కానీ పరిమాణపరంగా కానీ ఆధిపత్యం వహిస్తాయి. సంఖ్యాపరంగా కానీ పరిమాణపరంగా కానీ ఆధిపత్యం వహిస్తాయి. సాధారణంగా ఆధిపత్యాన్ని బట్టి ఆ జనాభాకు పేరు ఇవ్వబడుతుంది. హిమగిరి ప్రాంతం సముద్ర మట్టాన్ని నుంచి 5,000 నుంచి 8,000 అడుగుల ఎత్తులో ఉన్న దేవదారు వృక్షాలు ఎక్కువగా ప్రబలి ఉండడం వలన వీటిని దేవదారు వృక్ష జాతి సమాజంగా గుర్తించారు. హిమగిరి ప్రాంతాన్ని పైన్ డియోడార్ కమ్యూనిటీగా గుర్తించారు ఇక్కడ హిమగిరి ప్రాంతాన్ని. నెక్స్ట్ జీవావరణ వ్యవస్థ ఎకోసిస్టమ్. జీవ సమాజం తర్వాత స్థాయి జీవావరణ వ్యవస్థ. ఇది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. ఇక్కడ మనం జనాభా అయింది, జీవ సమాజం అయింది, తర్వాత జీవావరణ వ్యవస్థ ఎకోసిస్టమ్. జీవ సమాజం తర్వాత స్థాయి జీవావరణ వ్యవస్థ. మనం ఇక్కడ మనం దేవదారు వృక్షజాతి సమాజాన్ని చూడవచ్చు అన్నమాట. మనం దేవదారు వృక్షజాతి సమాజాన్ని చూడవచ్చు. నెక్స్ట్ జీవావరణ వ్యవస్థ. జీవ సమాజం తర్వాత స్థాయి ఏంటి? జీవావరణ వ్యవస్థ. ఇది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం ఇది. దీనిలోని జీవులు ఒకవైపు తమలో తాము, మరోవైపు పరిసరాలతోనూ అంతర్చర్యలు జరుపుకుంటాయి. ఈ అంతర్చర్యల ఫలితంగా వాటి మధ్య శక్తి ప్రసరణ జరిగి ఒక నిర్దిష్టమైన పోషక నిర్మాణ వ్యవస్థగా ఏర్పడుతుంది. ఇక్కడ జీవావరణ వ్యవస్థ చూసుకున్నట్లయితే జీవ సమాజం తర్వాత స్థాయి ఇది. అదేవిధంగా ఇది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం భయం యొక్క క్రియాత్మక ప్రమాణం అన్నమాట. దీనిలోని జీవులు ఒకవైపు తమలో తాము, మరోవైపు పరిసరాలతోనూ అంతర్చర్యలు జరుపుతాయి. జీవావరణ వ్యవస్థలో ఎకోసిస్టంలో ఈ అంతర్చర్యల ఫలితంగా వాటి మధ్య శక్తి ప్రసరణ జరిగి ఒక నిర్దిష్టమైన పోషక నిర్మాణ వ్యవస్థ ఏర్పడుతుంది. శక్తి ప్రసరణ అనేది జరిగి పోషక నిర్మాణ వ్యవస్థ ఏర్పడుతుంది. నిర్మాణ పరంగా జీవావరణ వ్యవస్థ ఒక చిన్న అక్వేరియం లాగా లేదా వర్షపు నీటితో నిండిన గుంటంత చిన్నగా కానీ లేదా ఒక మహాసముద్రం అంత పెద్దగా కానీ ఉండవచ్చు. ఈ ఎకోసిస్టమ్ చిన్న గుంటగా కానీ, చిన్న యాక్వేరియంగా కానీ, లేదా వర్షపు నీటితో నిండిన గుంటంత చిన్నగా కానీ, లేదా ఒక మహాసముద్రం అంత పెద్దగా కానీ ఉండవచ్చు. వీటి సరిహద్దులు నిర్దిష్టంగా కాకుండా తరచుగా మారుతూ ఒకదానిపై ఒకటి విస్తరించి ఉంటాయి. వీటి సరిహద్దులు నిర్దిష్టంగా కాకుండా తరచుగా మారుతూ ఒకదానితో ఒకటి విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ భూతల ప్రకృతి. మనం జీవావరణ వ్యవస్థ యొక్క పటాన్ని మనం చూడొచ్చు పిక్చర్లో. నెక్స్ట్ భూతల ప్రకృతి ల్యాండ్స్కేప్. భూతల ప్రకృతి భౌమిక ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను, మొజాయిక్ జీవావరణ వ్యవస్థలను కలిగి ఉంటుంది. వ్యవస్థీకరణ పరంగా ఇది జీవావరణ వ్యవస్థ కంటే పై స్థాయిలో ఉంటుంది. భూతల ప్రకృతి ల్యాండ్స్కేప్. భూతల ప్రకృతి భౌమిక ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను, అంటే ఇక్కడ భూతల ప్రకృతిలో ఏముంటాయి? వివిధ రకాల జీవావరణ వ్యవస్థలు ఉంటాయి. మొజాయిక్ జీవావరణ వ్యవస్థలను కలిగి ఉంటుంది. వ్యవస్థీకరణ పరంగా ఇది జీవావరణ వ్యవస్థ కంటే పై స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ జీవమండలం. ఒక విశాల ప్రాంతంలో జీవించే జీవమండలం లేదా బయోమ్. ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువుల సమాజాన్ని జీవమండలం అంటాం. ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువుల సమాజాన్నే జీవమండలం అంటాం. ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువుల యొక్క సమాజాన్ని జీవమండలం అంటాం. దీనిలో అతిపెద్దగా ఉండే భౌమిక జీవమండలాలు, జల జీవమండలాలు ఉంటాయి. దీనిలో అతిపెద్దగా ఉండే భౌమిక జీవమండలాలు, జల జీవమండలాలు ఉంటాయి. భౌమిక జీవమండలాలు నిర్దిష్ట వాతావరణాన్ని, ఆధిపత్య మొక్కల సమూహాన్ని కలిగి ఉంటాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు, ఎడారులు, కొనిఫెరస్ అరణ్యాలు, టండ్రాలు మొదలైనవి. జలజీవ మండలాలలో మంచినీటి జీవమండలాలు, సాగర జీవమండలాలు ఉంటాయి. ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువుల సమాజాన్ని జీవమండలం అంటారు. దీనిలో అతిపెద్దగా ఉండే భౌమిక జీవమండలాలు, జల జీవమండలాలు ఉంటాయి.
ఈ జీవమండలాల్లో అతిపెద్దగా ఉండే భౌమిక జీవమండలాలు, జల జీవమండలాలు ఉంటాయి. భౌమిక జీవమండలాలు నిర్దిష్ట వాతావరణాన్ని, ఆధిపత్య మొక్కల సమూహాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణ ఉష్ణమండల వర్షారణ్యాలు, ఎడారులు, కొనిఫెరస్ అరణ్యాలు, టండ్రాలు మొదలైనవి. జలజీవ మండలాలలో మంచినీటి జీవమండలాలు, సాగర జీవమండలాలు ఉంటాయి. జలజీవ మండలాలు ఏముంటాయి? మంచినీటి జీవమండలాలు, సాగర జీవమండలాలు ఉంటాయి. నెక్స్ట్ జీవగోళం, బయోస్పియర్. భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నీ సంయుక్తంగా ఈకోస్పియర్ లేదా బయోస్పియర్ జీవగోళంగా పేర్కొంటారు. భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నీ సంయుక్తంగా ఈకోస్పియర్ లేదా బయోస్పియర్ జీవగోళంగా పేర్కొంటారు. ఇది భూమిలో ఒక భాగమైన జీవానికి ఆధారాన్ని ఇస్తుంది. జీవగోళం భూతలంపై అనేక కిలోమీటర్ల దూరం వరకు వాతావరణంలోకి విస్తరించబడి ఉంటుంది. జీవగోళం భూతలంపై అనేక కిలోమీటర్ల దూరం వరకు వాతావరణంలో విస్తరించబడి ఉంటుంది. అదేవిధంగా సముద్ర ఉపరితలం నుంచి అడుగు భాగంలో అనేక కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. జీవగోళంలో అన్ని రకాల జీవమండలాలు ఉంటాయి. భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నీ సంయుక్తంగా ఎకోస్పియర్ లేదా బయోస్పియర్ జీవగోళంగా పేర్కొంటారు. ఇది భూమిలో ఒక భాగమైన జీవానికి ఆధారాన్ని ఇస్తుంది. జీవగోళం భూతలంపై అనేక కిలోమీటర్ల దూరం వరకు వాతావరణంలోకి విస్తరించబడి ఉంటుంది. అదేవిధంగా సముద్ర ఉపరితలం నుంచి అడుగు భాగంలో అనేక కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. జీవగోళంలో అన్ని రకాల జీవమండలాలు ఉంటాయి. నెక్స్ట్ పర్యావరణం. జీవుల చుట్టూ గల నిర్జీవ కారకాలన్నీ కలిసి పర్యావరణం ఏర్పడుతుంది. ఈ కారకాలు జీవులను పలు విధాలుగా ప్రభావితం చేస్తాయి. అంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు వ్యవస్థీకరణ స్థాయిలు చూసాం కదా, మనకి ఇంకా ఎకాలజీలో ఒక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పర్యావరణము, ఆవాసము లేదా మాధ్యమము, నిచే, వీటి గురించి కూడా మనం తెలుసుకుని ఉండాలి. పర్యావరణం. జీవుల చుట్టూ గల నిర్జీవ కారకాలన్నీ కలిసి పర్యావరణం ఏర్పడుతుంది. ఈ కారకాలు జీవులను పలు విధాలుగా ప్రభావితం చేస్తాయి. పర్యావరణంలోని ఏ కారకం జీవులపై ప్రభావం చూపుతుందో దాన్ని పర్యావరణ కారకం అంటాం. పర్యావరణ కారకాలు 3 రకాలు. అవి వాతావరణ కారకము, నైసర్గిక కారకము, మృత్తికా కారకం. జీవుల చుట్టూ గల నిర్జీవ కారకాలన్నీ కలిసి ఏం ఏర్పడుతుంది? పర్యావరణం అనేది ఏర్పడుతుంది. జీవుల చుట్టూ గల నిర్జీవ కారకాలన్నీ కలిసి పర్యావరణం అనేది ఏర్పడుతుంది. ఈ కారకాలు జీవుల్ని పలు విధాలుగా ప్రభావితం చేస్తాయి. పర్యావరణంలో ఏ కారకం జీవులపై ప్రభావం చూపుతుందో దాన్ని పర్యావరణ కారకం అంటారు. పర్యావరణంలో ఏ కారకం జీవులపై ప్రభావం చూపుతుందో దాన్ని పర్యావరణ కారకం అంటారు. పర్యావరణ కారకాలు 3 రకాలు. అవి వాతావరణ కారకము, నైసర్గిక కారకము, మృత్తికా కారకం. ఈ పర్యావరణ కారకాలు 3 రకాలు. వాతావరణ కారకము క్లైమాటిక్, నైసర్గిక కారకము టోపోగ్రాఫికల్, మృత్తికా కారకము ఎడాఫిక్. నెక్స్ట్ వాతావరణ కారకం ఏంటి? 3 కారకాలు అనుకున్నాం. వాతావరణ కారకము, నైసర్గిక కారకము, మృత్తికా కారకం అనుకున్నాం. వాతావరణ కారకంలో ఉష్ణోగ్రత, తేమ, మేఘావృతం, వాయువేగం, వర్షపాతం మొదలైనవి ఉంటాయి. వాతావరణ కారకంలో ఏముంటాయి? ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం, మేఘావృతం, వాయువేగం, వర్షపాతం మొదలైనవి ఉంటాయి. ఉష్ణోగ్రత, తేమ, మేఘావృతం, వాయువేగం, వర్షపాతం మొదలైనవి ఉంటాయి వాతావరణ కారకంలో. అంటే వాతావరణానికి సంబంధించిన విషయాలు. ఉష్ణోగ్రత, తేమ, మేఘావృతం, వాయువేగం, వర్షపాతం ఇవన్నీ వాతావరణ కారకాలు. నెక్స్ట్ నైసర్గిక కారకాలు. నైసర్గిక కారకంలో ఒక ప్రాంతం యొక్క సరిహద్దులు, సముద్ర మట్టం నుంచి దాని యొక్క ఎత్తు లాంటి అంశాలు ఉంటాయి. నైసర్గిక కారకం ఆ ప్రాంతంలోని వాతావరణ లక్షణాలపై ప్రభావం చూపిస్తుంది. నైసర్గిక కారకం ఆ ప్రాంతంలోని వాతావరణ లక్షణాలపై ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఎడాఫిక్ లేదా మృత్తికా కారకాలు మట్టికి సంబంధించినవి. జీవుల జీవనంపై ప్రభావాన్ని చూపుతాయి. ఎడాఫిక్ కారకాలు. ప్రధాన ఎడాఫిక్ కారకాలు మట్టి ఆకృతి, pH, కర్బన పదార్థాల శాతము, నీరు మొదలగినవి. మృత్తికా కారకం లేదా ఎడాఫిక్ అనుకున్నాం కదా. ఈ ఎడాఫిక్ ఏంటి? మట్టికి సంబంధించినది. ఎడాఫిక్ అంటే జీవుల జీవనంపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రధాన ఎడాఫిక్ కారకాలు మట్టి యొక్క ఆకృతి. మట్టికి సంబంధించింది ఎడాఫిక్ అంటే. మట్టి యొక్క ఆకృతి, pH, కర్బన పదార్థాల శాతము, నీరు
ఇవన్నీ ఎడాఫిక్ కారకాలు అనమాట. మట్టి యొక్క ఆకృతి, pH, కర్బన పదార్థాల శాతము, నీరు, ఇవన్నీ ఎడాఫిక్ కారకాలు. నెక్స్ట్ ఆవాసము లేదా మాధ్యమం, హ్యాబిటేట్ అండ్ మీడియం గురించి డిస్కస్ చేద్దాం. జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఆవాసం అంటారు. జీవావరణ వ్యవస్థ పరంగా, ఎకాలజీ పరంగా జీవులు నివసించే ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఏమంటున్నాం మనం? ఆవాసం అంటున్నాం. దీన్ని ఒక వ్యక్తి యొక్క చిరునామాతో పోల్చవచ్చు. ఉదాహరణకి సరస్సులు, నదులు, సముద్రాలు చేపలకు ఆవాసం, అరణ్యాలు సింహాలకు ఆవాసం, మానవుని చిన్నపేగు ఆస్కారిస్కు ఆవాసం. జీవులను ఆవరించి ఉండే వాతావరణాన్ని వాటి మాధ్యమం అంటాం. ఉదాహరణకి చేపల చుట్టూ ఉండే నీరు, సింహం దేహం చుట్టూ ఉండే గాలి ఆయా జీవుల మాధ్యమాలు. చేపల చుట్టూ ఉండే నీరేంటి? చేపల చుట్టూ ఉండే నీరు చేపలకి మాధ్యమం. అదేవిధంగా సింహం దేహం చుట్టూ ఉండే గాలి సింహంలో నివసించే మాధ్యమం అనమాట. ఆయా జీవుల యొక్క మాధ్యమాలే ఆవాసము, మాధ్యమం. జీవుల్ని ఆవరించి ఉండే వాతావరణాన్ని ఏమంటున్నాం మనం? మాధ్యమం అంటున్నాం. ఉదాహరణకి చేపల చుట్టూ ఉండే నీరు, సింహం దేహం చుట్టూ ఉండే గాలి ఆయా జీవుల యొక్క మాధ్యమాలు. నెక్స్ట్ నిచే. ఒక సమాజంలో జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్రనే నిచే అంటారు. నిచే అంటే ఏంటంటే ఒక సమాజంలో జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్రనే నిచే అంటారు. ఫంక్షనల్ రోల్నే నిచే అంటారు. పరిచయంలో తెలిపిన విధంగా నిచేని ఒక వ్యక్తి యొక్క వృత్తితో పోల్చవచ్చు. నిచే అంటే ఏంటి? వృత్తి. ఒక వ్యక్తి యొక్క వృత్తితో పోల్చవచ్చు. ఇంటి పెరట్లో పెరిగే రోజా మొక్క నిచేలో కాంతిని గ్రహించడం, కిరణజన్య సంయోగక్రియ జరపడం, వాతావరణంలోకి ఆక్సిజన్ని విడుదల చేయడం, ఇతర జీవులకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని అందించడం, ఉదాహరణకి ఎఫిడ్స్ మొదలైనవన్నీ చేరి ఉంటాయి. అందుకే రోజా మొక్కలను ఉత్పత్తిదారులుగా పేర్కొనవచ్చు. ఒక సమాజంలోని జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్రను ఏమంటున్నారు? నిచే అంటున్నారు. నిచేని ఒక వ్యక్తి యొక్క వృత్తితో పోల్చవచ్చు. ఉదాహరణకి ఇంటి పెరట్లో పెరిగే రోజా మొక్క నిచేలో కాంతిని గ్రహించడం, కిరణజన్య సంయోగక్రియ జరపడం, వాతావరణంలోకి ఆక్సిజన్ని విడుదల చేయడం, ఇతర జీవులకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని అందించడం, ఎఫిడ్స్ మొదలైనవన్నీ చేరి ఉంటాయి. అందుకే రోజా మొక్కలను ఉత్పత్తిదారులుగా పేర్కొనవచ్చు. ప్రముఖ జీవావరణ శాస్త్రవేత్త ఓడమ్ జీవుల ఆవాసము, పనిచేసే విధానం మధ్య గల పోలికలను గురించి వివరించారు. ఒక జీవి ఆవాసము అది నివసించే ఉనికిని తెలియజేస్తే ఆ జీవి యొక్క జీవావరణ పాత్రనే విధి నిచే అంటారు. వృత్తి, ప్రొఫెషన్ని తెలియజేస్తుంది. నిచే అనేది వృత్తిని తెలియజేస్తుంది, ప్రొఫెషన్ని తెలియజేస్తుంది నిచే అనేది. ప్రముఖ జీవావరణ శాస్త్రవేత్త ఓడమ్ జీవుల ఆవాసము, పనిచేసే విధానం మధ్య గల పోలికలను అనుసరించి వివరించారు. ఒక జీవి ఆవాసము ఉనికిని తెలియజేస్తే, అది నివసించే ఉనికిని తెలియజేస్తే, ఆవాసం అనేది అది నివసించే ప్లేస్ని, ఉనికిని తెలియజేస్తే, అడ్రస్ని తెలియజేస్తే ఆ జీవి యొక్క జీవావరణ పాత్ర లేదా విధిని నిచే అంటారు. వృత్తిని తెలియజేస్తుంది. ఓడమ్ ఉనికిని, వృత్తిని అని చెప్పారనమాట. ఉనికి, వృత్తి. ఒక జీవి యొక్క ఆవాసం అనేది ఉనికిని తెలియజేస్తే ఆ జీవి యొక్క జీవవరణ పాత్ర అనేది నిచే అనేది వృత్తిని తెలియజేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.